కార్తీక పురాణం 8వ అధ్యాయము. శ్రీహరినామస్మరణ ఆరాధన్యోపాయం. వశిష్ఠుల వారు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని, పుణ్యం అతి సులభంగా కలుగునని, అవన్నీయు నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు. కానీ ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణసంకరులై మహాపాపమును చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదిగా నాకు తోచుచున్నది. కావున దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియజేయమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు జనకుడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వుతో, రాజా, నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది. వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయములో సత్వమను గుణము జనించును. ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము. అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగచేస్తుంది. సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాల యందు, పుణ్య నదులలో మరియు పుణ్యకాలంలో యందు, దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినా, లేక ఆ నదీ తీరమునందు ఉన్న దేవాలయంలో జపము, తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మనకు కారణమై కష్టసుఖాలు కలిగించును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికమునగు చేయు ధర్మం. ఆ యొక్క ఎలాంటి ధర్మం ఫలమును ఇవ్వదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణ అను నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదురు. దానికి ఒక కథ చెప్తాను వినుము. అజామీలుని కథ. పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున 4 వేదములు చదివిన సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అని భార్య ఉన్నది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అజామిలుడు అని పేరు పెట్టి అతనిని అతి గారాభముగా పెంచుచుండిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక, పెద్దలను గౌరవించక తిరుగుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలం గడుపుచుండెను. రాజా, అతి గారాభము ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో
ఉంచకపోతే ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు. అందుకు అజామిలుడు వేట తన వృత్తిగా చేసుకొని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పట్టు తీయుటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి కింద పడి ఆమె చనిపోయినది. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి 2 బిడ్డలకు తల్లి అయినది. ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైన ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిరి. కానీ నారాయణ అని స్మరించినచో తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఈ విధముగా కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వం తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైనవి ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు. వారిని చూచి అజామిలుడు భయంతో కుమారునిపై ఉన్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు. అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు భయంతో గడగడ వణకసాగిరి. ఆ సమయంలోనే దివ్య మంగళకారులు శంఖచక్ర గదాధరులై శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానము ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు, ఎచ్చట నుండి వచ్చారు, వీడు అతి దుర్మార్గుడు, ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చాము, కావున వానిని మాకు అప్పగించి వెళ్ళండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము పూర్తి అయినది.